పోలీసులు మాకు న్యాయం చేయలేదు. గ్రామంలో పరువు పోయింది. ఆత్మహత్యే శరణ్యం. బాలిక తల్లిదండ్రులు విలేకరుల ముందు ఆవేదన. కోసిగి మండల పరిధిలోని వందగల్లు గ్రామ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై పోలీసులు తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విలేకరుల ముందు వాపోయారు. జరిగిన సంఘటన ఒకటి, పోలీసులు విచారణలో తెలిపింది మరొకటి అని కన్నీరు మున్నీరయ్యారు. తమ బిడ్డను మాయమాటలు చెప్పి మోసం చేయాలన్న వ్యాయామ ఉపాధ్యాయుడికి పోలీసులు సహకారం అందించారని వారు ఆరోపిస్తున్నారు. తెలిసి తెలియని వయసులో బాలిక చెప్పిన మాటలను పోలీసులు పట్టించుకున్నారే తప్ప తల్లిదండ్రుల ఆవేదన, బాధ, ఫిర్యాదు మాత్రం పట్టించుకోవట్లేదని వాపోయారు. ఉదయం బడికి వెళ్లిన తమ బిడ్డను వ్యాయామ ఉపాధ్యాయుడే అర్ధరాత్రి ఇద్దరిని గ్రామంలోకి పంపించి ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని వ్యాయామ ఉపాధ్యాయుడి ఇంటికి తీసుకెళ్లినట్లు కూడా తల్లిదండ్రులు తెలిపారు. ఉపాధ్యాయుడు తల్లి విద్యార్థిని పోలీసుల ముందు ఇలా చెప్పమని అవగాహన కల్పించి తనకు తానే స్వయంగా వెళ్ళానని, నంద్యాలకు వెళ్ళినట్లు బస్సు టికెట్లు ఉన్నాయని, తనకు తనే వెళ్ళినట్లు బాలిక చెప్తున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేకపోతే నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, రాజీ కండి, లేకపోతే పెద్ద కేసులు పెడతాం అని కానిస్టేబుల్ తిప్పన్న భయభ్రాంతులకు గురి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అలాగే తహసీల్దార్ దగ్గరికి అధికారుల మీదే దాడి చేస్తారా అంటూ దుర్భాషలాడినట్లు తల్లిదండ్రులు తెలియజేశారు. బాలికపై విచారణ పూర్తయ్యేంత వరకు తమ బిడ్డను దూరంగా ఉంచారని, తెలియని వయసులో మా బిడ్డపై ఉపాధ్యాయుడు తల్లి చెప్పిన విధంగానే చెప్పడం జరిగిందన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేయాలన్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే పోలీసులు కూడా నిజానిజాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ రుద్రగౌడ్ను వివరణ అడగగా పోలీసుల సమక్షంలో విచారణ చేశామని, బాలిక కూడా తనే వెళ్ళినట్లు, బస్సులో ప్రయాణం చేసినట్లు ఒప్పుకుందన్నారు. అలాగే విద్యార్థినితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందన్నారు. సీఐ ఎరీషా వలి పోలీసులు న్యాయం చేయలేదంటూ తల్లిదండ్రుల ఆరోపణపై సీఐ ఎరీషా వలి వివరణ ఇలా ఇచ్చారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, నిజానిజాలు దర్యాప్తు చేయాల్సి ఉందని, బుధవారం వందగల్లు గ్రామానికి ఎస్ఐను పంపించి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుతా 10వ తరగతి పిల్లలు ఒక 5-6 మంది వచ్చినారు సార్. మా సెల్లో అదేదో పేపర్ రాసింటే మాకు చదువు రాదు, సెల్లో ఫోన్ వస్తే కానీ ఎత్తకి వచ్చేలేదు నాకంట. వచ్చేలేదు. ఆ పేపర్లో అవి తీసుకొని రమ్మని చెప్పినాడు చెన్నై సారు. ఆ పాప పొద్దున్నే వచ్చేసి తీసుకొని వెళ్ళి ఆయన చేలోకి ఇచ్చారు. ఇస్తే అవి పోలీసులు పెట్టాడు తాను. పొద్దున్నుంటి అడిగినా మా ఊరు పెద్దలు అందరూ అడిగితే కానీ చెప్పలేదు. ఇంక న్యాయం జరగాలంటే మా పోలీస్ స్టేషన్కి పోవాలని పోయినాము. పోయి 3 గంటల అయి కేసు పెట్టి వచ్చాము. వచ్చి కోసకి దాటలేదు, మీ పాప ఉందని చెప్పాడు. పొద్దున్న ఉంటే అడిగితే చెప్పాలి కదా సార్. పొద్దున్న చెప్పలేదు. అంటే పొద్దున్న చెప్పలేదు, తర్వాత స్టేషన్ పోగానే మీకు చెప్పినారు. రాలేదు, మీ పాప వచ్చిందని చెప్పాడు. మా పాప ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆయన ఏమన్నా చేసి నేను ఉండలేను, చచ్చిపోతాను అనింది. సమస్య సార్. అంటే పీటీ సార్ని ఏమన్నా అంటే నేను చచ్చిపోతానని మీ పాప బెదిరించింది. తను ఎక్కడుందనే తానే ఫోన్ చేసి చెప్పింది మీకు. మా పాప చెప్పింది కదా మీకు ఫోన్ చేసి. తర్వాత సుజాత సార్. పాప పేరు సుజాతనా? అందరుంటాము పసి దాంట్లో పోలీసులు కానీ మా ఆయనతో వచ్చారు. ఈడ అందరూ ఏడుండాలని పుడికినారు. నాన్న తెలిసిన సార్ వాళ్ళు కదా, సార్ మీరు ఇట్లా చెప్తుంటారు కదా, పాపను బాగా ఆడిపియండి, మీకు బాగుంటుందని చెప్తుంటారు కదా, అడగాలని పోయింటే అక్కడ మూలుకున్నాడు. సార్ క్షమించి అడుగుతాను నిన్ను, చెప్పు సార్ నీకే తెలుసు అంటే నాకు తెలియదమ్మంటాడు. అంత గుణ మరి ఫోన్ చేసి చెప్పి ఉండాలని చెప్పి మరి అప్పుడు కూడా లేదంటాడు. ఇంక మా మీద ఎవరు పిల్ల అతేమని ఆయన మీద పడ్డారు సార్. స్టేషన్కి వచ్చినాం సార్. ఇంతవరకు 7 రోజులే న్యాయం జరగలేదు. మాకు అన్నం లేదు, నిద్ర లేదు. సావాలనుకున్నాం సార్. సావాలంటే పిల్లలు ఉన్నారు కదా, చచ్చిపోవాలనుకున్నాం సార్.